వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. TS 12 UA 5453 వాహనంలో భద్రాచలం నుండి మహబూబాబాద్ జరగం మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న సుమారు 50 నుంచి 60 ఆవులను తరలిస్తుండగా విశ్వ హిందూ పరిషత్ హిందూ భారతి ఆధ్వర్యంలో గురువారం పట్టుకోవడం జరిగింది. హిందూ భారతి లారీ డ్రైవర్తో మీరు ఈ విధంగా కూర్చోగలుగుతారా అని ఆవులను రవాణా చేస్తున్న పరిస్థితిని చూస్తూ ప్రశ్నించడం జరిగింది. మహబూబాబాద్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. भैया आप कहाँ से आ रहे हो? बंजारा से किधर लेके जा रहे हो? आपका ओनर कौन है? आप ही ओनर? आपका राहदारी है? गाड़ी मेरा. गाड़ी आपका. ओनर कौन? बंजारा. మన రాహదారి ఉన్నాయి తయారుగా ఉన్నారు. ఎవరు తీసుకుంది? ये डोर भी निकालो. ఈ రజాపేట దగ్గర ఆవు ఏం పడదు. ఇంత పడతా నేను తీసుకొని ఇక్కడ తోటలో పెట్టుకుంటాను. आप बैठ सकते हैं सर. एक ही बात आप बैठ सकते हैं सर. बोलो भैया मुँह बोल के बोलो. आप बैठ सकते हैं. सर गुड इवनिंग सर. చూడండి మేడం. శ్రీరామ్, నేను హిందూ భారతి. అనుకోకుండా నేను బేతోల్కి వెళ్తున్న క్రమంలో ఒక లారీ నాకు సస్పీషియస్గా కనిపించింది. ఏంటిదని చెప్పి వాళ్ళని ఆపడం జరిగింది. దానిపైన మొత్తం టార్బాన్ గట్టి ఉంది. లోపల కొంచెం గోవుల కదలిక అంటే ఏదో మూమెంట్ జరుగుతున్నట్టు అనిపించి ఆపాము. దానికంటే ఒక 20 నిమిషాల ముందే నాకు ఒక కాల్ వచ్చింది జనగాం నుండి. అక్కడ ఇట్లా పశువులని భద్రాచలం నుంచి ఇట్లా వెళ్తున్నాయి అని చెప్తే మళ్ళీ ఒక 10 నిమిషాల కాల్ చేసి తొర్రూరు దాటిందని చెప్పిండ్రు. వీళ్ళు మెస్మరైజ్ చేసుకుంటా ఆ లారీని తిప్పుకుంటా ఇప్పుడు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు నాకు ఈ బేతోలు మీద దొరికింది. ఇమీడియట్గా నా బాధ్యతగా నేను పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేశాను. ఇది రూరల్ పరిధి కిందికి వస్తుంది, కొర్వి PS కిందికి వస్తుంది. రూరల్ CI గారికును ప్లస్ కొర్వి SI గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను. వాళ్ళు బాధ్యతగా మేము వ్యవహరిస్తామని చెప్పి సుమారు 32 ఉన్నటువంటి ఆవుల లారీని తీసుకొని ఇట్స్ ఎ నెంబర్ ఆఫ్ 5453 TS 12 UA 5453 అనే వెహికల్ని నేను పోలీస్ వారికి వాళ్ళ మీద నమ్మకంతో హ్యాండ్ ఓవర్ చేసినాను. మళ్ళీ ఇది FIR ఫైల్ చేసి ఖచ్చితంగా ఇట్స్ ఎ కౌ స్లాటర్ యాక్ట్ అనేది లేదు, ఇట్స్ అన్ ఇల్లీగల్ అండ్ ఇట్స్ ఎ క్రుయాలిటీ యాక్ట్ అనేది వస్తుంది. మేము ఇది రాదారు ఉంది ఇవన్నీ చెప్పినా కూడా అట్లా నిర్బంధం చేస్తే ఇట్స్ ఎ క్రుయాలిటీ యాక్ట్ కింద వస్తుంది. పోలీస్ వారు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని సరైనంగా స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి, ఒకవేళ వాళ్ళకు లీగల్గా రాదారున్నా ఏది ఉన్నా కూడా ఒక వెహికల్లో అయితే పర్టికులర్గా ఇన్నే ఉంటాయి. ఒక 2 లేదా 4 వరకే పర్మిట్ ఉంటుంది. DCM ఉంటే 8 ఉంటుంది. లారీలో మొత్తం కాళ్ళు చేతులు కట్టేసి అంటే వాళ్ళు తీసుకుపోయేది ఖచ్చితంగా కూడా కట్టింగ్ దగ్గరికే పట్టుకోబోతున్నారు. ఇది అందరికీ తెలుసు. ఇప్పటికైనా సరే ఇది మానుకోటలో ఇది సుమారు 15వ సారి నేను పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచేయడం. ఏదో నా ముందట తీసుకుపోయి గోశాలకు అప్పచెప్తున్నాం, రాదారి చూపించడం చేయడం. బీ లైక్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఉండండి, వ్యవహరించండి, దించండి. లేదు అంటే మాత్రం దీన్ని హైకోర్టు వరకు కూడా తీసుకుపోయి నేను ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తా. పోలీసులు బాధ్యతగా వ్యవహరిస్తారనే నమ్మకం నాకున్నది. జై శ్రీరామ్, జై హింద్.